హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో 4వ తరగతి తెలుగు తోట సాధన 9వ యూనిట్ అయినటువంటి రాజు కవి సాధనా పత్రం 1 నుంచి సాధనా పత్రం 12 వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల గురించి 4వ స్పందన పత్రం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 3, 4, 5 తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ యొక్క వీడియోస్ కోసము, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము, టీచర్స్ స్టూడెంట్స్కి అవసరమైనటువంటి డే టు డే ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాల అప్డేట్స్ ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం సాధన పత్రం 1లోకి వెళ్ళిపోదాం. సాధన పత్రం 1 చదవటం, వ్యక్తపరచడం. 1, 2 పద్య భావాలను చదివి అచ్చుతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. అవి వచ్చేసరికి అధికారం, ఆయన, ఉండేది, అందంగా. 3, 4 పద్య భావాలను చదివి గురింత పదాలు చూసి రాయండి అని చెప్పేసి అంటున్నారు. చూసి, రాజు, వారికి, ఏలగలిగాడు. 5, 6 పద్య భావాలను చదివి ద్విత్వాక్షర పదాలు రాయండి అంటున్నారు. కొన్నాళ్లకు, అయ్యయ్యో, చుక్క, చెప్పు. 1, 2, 3 పద్య పదాల్లో ఉన్నటువంటి సంయుక్తాక్షర పదాలు రాయండి అంటున్నారు. కావ్యాలు, రత్నాలు, కష్టాలు, రాస్తారు, ఆత్మ, ప్రజలు, ఇష్టం, ప్రజ, పుణ్యం. 4, 5 పద్యాల భావాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపించేది. కవిగారి కలం అమృతం వంటి చల్లనైనటువంటి రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకానికి పేనున్న లోకం కూడా కవి ఏలగలిగాడు. 5వ పద్యపాదం. కొన్నాళ్ళకు రాజుగారు మరణించారు, అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు, ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారలాగా ప్రకాశిస్తున్నాడు అన్నారు. రాజుగారి గుర్తుగా రాగి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు. సాధన పత్రం 2 కింది వాక్యాలకు సరైన పద్యపాదాలు రాయండి. వాక్యం. ఒక పిల్లవాడు గొప్ప భవనంలో ఉన్నాడు. పద్యపాదం. సౌద రాజమందు జన్మించిన ఒక బిడ్డ. వాక్యం. రాజును కవి లెక్క పెట్టడు. కవి రాజు గణన చేయడు. వాక్యం 3. గొప్ప కవి కలం అమృతం వర్షిస్తుంది. సుకవి చేత కలము సుధలు గురియు. వాక్యం 4. సుకవి ప్రజల నాలుకలపైన జీవించాడు. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. కింది పేరా చదివి తప్పులను రాయండి అంటున్నారు. కౌశికుడు బద్ధకస్తుడు. తప్పు. ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. ఒప్పు. వారికి దారిలో పులి ఎదురైంది. తప్పు. తెలివైన వారికి చచ్చిన ఎలుక పెట్టుబడి చాలు. ఒప్పు. సాధన పత్రం 3 పేరా ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రశ్న 1. కౌశికుడు ఎటువంటి వాడు? కౌశికుడు తెలివైన, చురుకైన యువకుడు. ధనం ఎలా సంపాదించాలి? ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. స్నేహితులకి ఏమి కనిపించింది? స్నేహితులకి దారి పక్కన చచ్చిన ఎలుక కనిపించింది. ధన సంపాదనకు ఎవరు ప్రయత్నించాలి? పేదవాడు ప్రయత్నించాలి. కథకు పేరు పెట్టండి. తెలివి లేదా ఆర్జన లేదా ధర్మ మార్గం, ఏదైనా సరే తగినటువంటి పేరు ఈ కథకు. కింది పేరా చదివి ఖాళీలను పూరించండి అంటున్నారు. మొదటిది. రాజభవనంలో పుట్టినవాడు రాజు అయ్యాడు. కవి పూరి గుడిసెలో జన్మించాడు. కవిగారు గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లు రత్నాలతో నిండి ఉండేది. సాధన పత్రం 4 పేరా ఆధారంగా పదాలను జతపరిచి వాక్యం సొంతంగా రాయండి అంటున్నారు. రాజభవనం రాజు పుట్టిన స్థలం. పూరి గుడిసె కవి పుట్టిన స్థలం. రాజు అధికారం. కవి కష్టాల ఇల్లు. కలము కావ్యాలు. పాఠంలో ఫుల్ స్టాప్కు ముందున్నటువంటి వాక్యాలు పేరాకు 1 చొప్పున 5 రాయండి అంటున్నారు. 1. రాజుగారు అధికారం చలాయించేవారు. కవిగారు
బాగా కావ్యాలు రాస్తారని రాజుగారికి తెలుసు. రాజుగారంటే ప్రజలందరికీ భయం. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు. కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. సాధన పత్రం 5 కింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ కథలో పాత్రలు ఏవి? శ్రీకృష్ణదేవరాయలు, భగవంతుడు, జ్ఞానపాత్ర, ధనపాత్ర, తెనాలి రామకృష్ణుడు. కథకు పేరు పెట్టండి. తెలివి, తెనాలి రామలింగడు, చమత్కారం. మూడిట్లో ఏదైనా సరే సరిపోయేటటువంటి పేరు. సభలో ఉన్నవారికి సమాధానం ఏమిటి? సభలో ఉన్నవారు జ్ఞానపాత్ర కోరుకుంటాం అని సమాధానం ఇచ్చారు. ఎవరు తెలివి తక్కువవారు? సభలో ఉన్నవారు తెలివి తక్కువవారు. తప్పొప్పులను గుర్తించండి అంటున్నారు. భగవంతుని చేతితో ఫలాలతో నిండిన పాత్ర ఉంది. తప్పు. రాజుగారు రామకృష్ణుని మాత్రమే ప్రశ్నించారు. తప్పు. ధనం కోరుకుంటే ఆశపోతులు అనుకుంటారు. ఒప్పు. సభలోని వారు రామకృష్ణని చూచి నవ్వారు. ఒప్పు. సాధన పత్రం 6 పదజాలం. పదం చివర రా, మా, వా, రం వచ్చేలాగా 2 పదాలు వ్రాయండి. మనసారా, పిలిచారా, మామ, బామ, రావా, బావ, కరం, తరం. తర్వాత వచ్చేసరికి తెలుగు. పదం మొదట తే, మధ్యలో లు, చివర గు వచ్చేలా 2 పదాలు రాయండి అంటున్నారు. తేతో వచ్చే పదాలు తెనుగు, తెలివి. లు కలుగు, జిలుగు. గు మడుగు, గిడుగు. కింది పట్టికలో రాజుకి కవికి ఉపయోగపడే వస్తువులు జాబితా రాయండి అంటున్నారు. రాజుకి ఉపయోగపడే వస్తువుల జాబితా కత్తి, రాజభవనం, డాలు, సంపద, చతురంగ బలాలు, సైనికులు. కవికి ఉపయోగపడే వస్తువులు వచ్చేసరికి కలం, సగటు కుటీరం, ఆలోచన, పుస్తకాలు, కావ్యాలు, పాండిత్యం, కీర్తి. సాధన పత్రం 7 ఇచ్చిన పదానికి అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి అంటున్నారు. శతము అంటే 100, ఎన్నో. మా ఊరిలో 100 కొలది భవనాలు ఉన్నాయి. రుచిమయం, యోగ్యమైనది, కమ్మనైనది. విందు భోజనం యోగ్యమైనదిగా, కమ్మగా ఉంది. స్తుతింతురు మీన్స్ పొగుడుతారు. భగవంతుని స్తోత్రాలతో పొగుడుతారు. గల్లలో రాసిన అక్షరాలతో ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని పదాలకు అర్థాలు రాయండి అంటున్నారు. పూరి గుడిసె అంటే కవిగారి ఇల్లు. ప్రబలరి అంటే పెరిగిరి. సుకవి అంటే మంచి కవి. ధనమయం అంటే ధనంతో నిండిన. శతము అంటే 100. కింది అక్షరాలతో మొదలయ్యే 2 పదాలు రాయండి అంటున్నారు. ఉదాహరణ రా, రాణి, రా రాజేష్. జు జులై, జు జుర్రుట. కా కవి, కా కళ. వి విరులు, వి విశ్వం. దా దయ, దా దగ. రు రుచి, రు రుగ్మత. సాధన పత్రం 8 కింది ఏకవచన పదాలకి బహువచనము, బహువచన పదాలకి ఏకవచనాలు రాయండి అంటున్నారు. ముందు బహువచనాలు చూద్దాం. రాజ్యం, రాజ్యాలు. భవనం, భవనాలు. గుడిసె, గుడిసెలు. రాజు, రాజులు. కవి, కవులు. కథ, కథలు. రత్నం, రత్నాలు. కష్టం, కష్టాలు. ఇప్పుడు బహువచనాలకి ఏకవచనాలు చూస్తే అధికారులు, అధికారి. సేవకులు, సేవకుడు. మాటలు, మాట. రచనలు, రచన. యుద్ధాలు, యుద్ధం. కత్తులు, కత్తి. కళాలు, కలం. లోకాలు, లోకం. సాధన పత్రం 9 స్వీయ రచన. ప్రజలు రాజును ఎలా గౌరవిస్తారు? ప్రజలు రాజు యొక్క అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి గౌరవిస్తారు. రాజుగారి గుర్తుగా రాజ్యమంతటా రాతి విగ్రహాలు చెక్కించి నిలిపి గౌరవిస్తారు. కవిని ప్రజలు ఎలా గౌరవిస్తారు? కవిని ప్రజలు వారి రచనలు, పద్యాలు పాడుకుంటూ వారి నాలుకలపై నిలిపి గౌరవిస్తారు. పూరి గుడిసెలో పుట్టినవాడు ఏమయ్యాడు? పూరి గుడిసెలో పుట్టినవాడు కవి అయ్యాడు. రాజు ఏం చేస్తాడు? రాజు రాజ్యపాలన చేస్తాడు. కవి ఏం చేస్తాడు? కవి కావ్య రచనలు చేస్తాడు. రాజు మరణిస్తే ఏం జరుగుతుంది అంటే ఒక తార అంటే నక్షత్రము నేల రాలుతుంది. కవి మరణిస్తే ఏం జరుగుతుంది? ఒక తార నక్షత్రము గగనమెక్కుతుంది. తారల్లో మరొక తారగా శాశ్వతంగా చేరుతుంది. సాధన పత్రం 10 రాజు చేతి కత్తి ఏమి కురిపిస్తుంది? రాజు చేతి కత్తి రక్తాన్ని కురిపిస్తుంది.
కవి చేతి కలము ఏం కురిపిస్తుంది? కవి చేతి కలము అమృతాన్ని కురిపిస్తుంది. రాజు ఎక్కడ జీవిస్తాడు? రాజు రాతి విగ్రహాల్లో జీవిస్తాడు. కవి ఎక్కడ జీవిస్తాడు? కవి ప్రజల నాలుకలపై జీవించి ఉంటాడు. రాజు గొప్పవాడా? కవి గొప్పవాడా? ఎందుకు? ఈ పాఠం ఆధారంగా కవే గొప్పవాడు. ఎందుకంటే కవి శాంతిని కోరుకుంటాడు. కవి చేతి కలము కావ్యాల రూపంలో నీతిని, సత్యాన్ని, ధర్మాన్ని, కథల రూపంలో, కవితల రూపంలో అందిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటాడు. కవికి ధనకాంక్ష కంటే కీర్తికాంక్ష అధికము. రాజుకి కవికి గల తేడాలని పట్టికలో రాయండి అంటున్నారు. రాజు పెద్ద భవనంలో జన్మించాడు. కవి పూరి గుడిసెలో జన్మించాడు. రాజు పెరిగి పెద్దయ్యాక రాజయ్యాడు. కవి పెరిగి పెద్దయ్యాక కవి అయ్యాడు. రాజు ఇల్లు ధనంతో నిండి ఉంటుంది. కవి ఇల్లు కష్టాలతో నిండి ఉంటుంది. రాజు రాజు కత్తి రక్తాన్ని వర్షిస్తుంది. కవి కలం అమృతాన్ని కురిపిస్తుంది. రాజు మరణిస్తే ఒక తార రాలిపోయింది. కవి మరణిస్తే ఒక తార గగనమెక్కుతుంది. రాజు రాతి విగ్రహాలపై జీవించాడు. రాజు ప్రజల నాలుగుపై జీవించాడు. ఇక్కడ రాత్రి అనబడింది, ఇది రాతి. సాధన పత్రం 11 సృజనాత్మకత. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మీ బడికి ఒక రచయిత వచ్చాడు. ఆయన రచనలు ఎలా చేస్తారో మీరు అడిగారు. ఆయన సమాధానాలు చెప్పాడు. దీనికి మీ సంభాషణ రూపంలో రాయండి. విద్యార్థి: మీకు నమస్కారాలు. రచయిత: మీకు దీవెనలు. విద్యార్థి: మీ గురించి ఎంతో విన్నాం, మీ రచనలు చదివాం. రచయిత: అవునా, చాలా సంతోషం. విద్యార్థి: మీ రచనలకు స్ఫూర్తి ఏమిటి? రచయిత సమాధానం: సమాజం, సమకాలీన పరిస్థితులు. విద్యార్థి: రచయితగా మీరు మాకు ఇచ్చే సందేశం. రచయిత: ప్రతి విషయాన్ని పరిశీలనగా చూడటం మంచిది. ప్రశ్నించుకోవటం అలవాటు చేసుకోండి. కింది ఉదాహరణ ఆధారంగా ప్రశ్నలు, జవాబులు వంటి వాటిని సొంతంగా రాయండి. ఇలాగే కలం గురించి మీరు రాయండి అని చెప్పేసి అంటున్నారు. కలం ఎక్కడుంటావు? కవి గారి చేతిలో ఉంటాను. చేతిలో ఉండి ఏం చేస్తావు? అక్షర రూపంలో సమాజాన్ని చైతన్యపరుస్తాను. సాధన పత్రం 12 భాషాంశాలు. కింది భాషా భాగాలకు పాఠం నుంచి ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకము: రాజు, కవి, కత్తి, అమృతం, రక్తం పేర్లు తెలియజేసేవి. సర్వనామం పేరుకు బదులుగా వాడేవి. ఆయన, తన, నువ్వు, అది, వారిద్దరు. విశేషణము లక్షణాలు తెలియజేసేది. చాలా, ఎన్నో, అందం, బాగా, చల్లనైన. క్రియ పనిని తెలియజేసేది. రచించారు, రాస్తారు, పొగిడేవారు, కురిపించేది, నలిపారు. భాషా భాగాలకు మీ సొంత ఉదాహరణలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. నామవాచకాలు చూద్దాం. రాముడు, సీత, హనుమంతుడు, విజయవాడ, గులాబీ పువ్వు, మల్లెపువ్వు, అమరావతి, రామాయణం, పుస్తకం. నిమ్మకాయ. నెక్స్ట్ సర్వనామం: అతడు, వాడు, ఇతడు, వీడు, ఆమె, అది, ఈమె, ఇది, వారు, వీరు. క్రియ: తినుట, చదువుట, వెళ్ళుట, పరిగెత్తుట, రాయుట, మాట్లాడుట, ఆడుట, తన్నుట, తిట్టుట, చూచుట. విశేషణం: అందమైన, పచ్చని, తీయని, కమ్మని, పుల్లని, పెద్ద, ఎర్రగా, చక్కగా, మధురంగా, వెచ్చని. అవ్యయము: అయ్యో, అమ్మో, అబ్బో, ఓహో, వారెవా, వహ్వా. ప్రతి ఔరా, ఇక్కడ ఔ మాత్రమే పడింది, రా కూడా ఉంది. ఔరా, బల, అరే, అరే. స్పందన పత్రం 4 7, 8, 9 పాఠాల నుంచి కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అంటున్నారు. మాట కన్నా నెంచ మనసు దృఢము అంటే గట్టిదే. ఛాయి పోలిక కుజన సజ్జన మైత్రి. మైత్రి అంటే స్నేహము. మొదలు చూసిన అక్కడు గొప్ప పెదపు కురచ. కురచ అంటే పొట్టి. తేనెటీగ కుర్చి తిరువరి కీయదా. తిరువరి అంటే బాటసారి. ఎంత చెలిమి ఉన్నా నెగతాళి చెయ్యకు. చెలిమి అంటే స్నేహము. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అంటున్నారు. అధికారము, అనధికారము, కష్టం, సుఖం, తెలుసు, తెలియదు, ఇష్టం, ఇక్కడ ఆ ఉంటుంది, అయిష్టము, అమృతం, విషం, చల్లని, వెచ్చని, మరణం, జననం, పుణ్యం, పాపం.
కింది పదాలకు ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి. సంరక్షణ, గోవుల సంరక్షణ మన విధి. దాన, పశువులకు సరిపడా దానా అవసరము. అధిరోహించు, ఎంతోమంది ఎత్తైనటువంటి పర్వతాల్ని అధిరోహించారు. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాజు మరణిస్తే ఏం జరిగింది? రాజు మరణిస్తే ఒక తార నేల రాలుతుంది. కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. తన కొడుకు గొప్పతనం చూసి ప్రజలందరూ పొగిడినప్పుడు తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని కవి చెప్పాడు. కింది భాషా భాగాలకు ఉదాహరణలు ఇమ్మంటున్నారు. నామవాచకము పేరుని తెలియజేసేది. రాముడు, సీత, హనుమంతుడు. విజయవాడ, గులాబీ, గులాబీ పువ్వు, మల్లె పువ్వు, అమరావతి, రామాయణం, పుస్తకం, నిమ్మకాయ. సర్వనామం అతడు, వాడు, ఇతడు, వీడు, ఆమె, అది, ఈమె, ఇది, వారు, వీరు. విశేషణము అందమైన, పచ్చని, తీయని, కమ్మని, పుల్లని, పెద్ద, ఎర్రగా, చక్కగా, మధురంగా, వెచ్చని. క్రియ తినుట, చదువుట, వెళ్ళుట, పరిగెత్తుట, రాయుట, మాట్లాడుట, ఆడుట, తన్నుట, తిట్టుట, చూచుట. ఇది మనకి రాజు కవి పాఠంలో ఉన్నటువంటి 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి సాధనా పత్రాలు, స్పందన పత్రం యొక్క వివరణ. మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.